హే గాయ్స్ ఎలా ఉన్నారు? అసలు మీరు వాటర్ సరిగ్గా తాగుతున్నారా? అసలు సరిపోయేంత తాగుతున్నారా అని అడుగుతున్నాను. అసలు ఎంత తాగాలి? అసలు ఎందుకు తాగాలి? అయన్నీ కూడా కవర్ చేద్దాం. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మామూలుగా వాటర్ అనేది బ్రెయిన్‌కి, కాగ్నిటివ్ ఫంక్షన్‌కి చాలా ఇంపార్టెంట్. దానికొకటే కాదు స్కిన్‌కి మంచిది, కిడ్నీస్‌కి మంచిది. మొత్తం ప్రతి దానికి వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, చాలామంది ఏంటంటే వాటర్ అనేది సరిగ్గా తాగట్లేదు. నేను చెప్తున్నా సరిగ్గా తాగట్లేదు అంటే టూ మచ్ తాగాలని కాదు. సరిగ్గా తాగట్లేదు. సో, సరిగ్గా తాగకుండా ఉన్నందుకు చాలా నెగెటివ్స్ జరుగుతాయి బేసిక్‌గా. సో, బేసిక్ దాని గురించి మాట్లాడుకుందాం. అసలు వాటర్ ఎంత తాగాలి అనేది కూడా మాట్లాడుకుందాం. సో, మీ ఇంట్లో మామూలుగా గార్డెన్ గాని, లేపోతే ఏమైనా ప్లాంట్స్ గాని ఉన్నాయా? ఉంటే మామూలుగా మీరు వాటర్ ఎప్పుడు పోస్తారు ప్లాంట్స్‌కి? మామూలుగా ఫుల్లు అట్లా బ్రౌన్ అయిపోయి, ఎండిపోయి ఉన్నప్పుడు పోస్తారా? కాదు కదా! ఎప్పుడు రెగ్యులర్‌గా పోస్తా ఉంటారు. మీకు అర్థమవుతది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అది కొంచెం బ్రైట్‌గా తర్వాత గ్రీన్‌గా ఉంటా ఉంటాయి. సో, సిమిలర్‌గా మనం మొత్తం నోరు ఎండుకుపోయి ఇంకా అన్నప్పుడు తాగుతామా? లేకపోతే జనరల్‌గా కొంచెం కొంచెం మంచిగా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌గా తాగుతా ఉంటే మనకు మంచిదా? సో, ఇక్కడే మీకు అర్థమైపోతుంది గదా! చాలా స్టడీస్ వచ్చినియి. 1 కాదు, 2 కాదు చాలా స్టడీస్ వచ్చినియి. దాంట్లో ఏం చెప్పారంటే చాలా పాపులేషన్స్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ కన్నా ఎక్కువ మంది అసలు సరిగ్గా వాటర్ తాగట్లేదంట. సో, ఊహించుకోండి సరిగ్గా వాటర్ తాగకపోతే మామూలుగా ఏమవుతది బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఇంకా చాలా ఉంటాయి. అలాంటివి సరిగ్గా ఉండవు. అప్పుడు సరిగ్గా ఉండకపోతే మీ లైఫ్‌లో ఒక హైయెస్ట్ లెవెల్‌లో ఎలా ఉంటారు? ఇక్కడ ఒక విచిత్రమైనది అడగనా మిమ్మల్ని? ఇప్పుడు చాలా మందికేంటంటే మీకు ఆకలేస్తుందనుకో, మీకు ఆకలేస్తుందని తెలుస్తది. ఒకవేళ టైర్డ్ అయిపోయారనుకోండి, టైర్డ్ అయ్యారని తెలుస్తది. కానీ చాలా మందేంటంటే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోయినప్పుడు చాలా మంది తెలియట్లేదు. మరీ ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నప్పుడే తెలుస్తుంది. సో, ఇప్పుడు బేసిక్‌గా ఒక విచిత్రమైన థింగ్ ఏంటో తెలుసా? మామూలుగా మనకు డీహైడ్రేట్ అయిపోయామనుకోండి ఫుల్లు. ఆ టైంలో ఏంటి కొంచెం వాటర్ వచ్చినా బావుంటదని ఫీలింగ్ వస్తది కదా! సో, అందుకని మనం ఒక్కోసారి కొంచెం వాటర్ తాగినా ఏమవుతదంటే మనకి ఆ థర్స్ట్ సాటిస్ఫై అయిపోయిన ఫీలింగ్ వస్తది. ఎందుకంటే బ్రెయిన్‌కి కావాల్సిందంటే వాటర్ లేనప్పుడు కొంచెం వాటర్ ఇచ్చినా అది వాడుకుందాం అనే ఫీలింగ్‌లో ఉంటది. సో, ఏంటంటే ఆ టైంలో మీరు తాగాల్సినంత తాగకుండా కొంచెం తాగినా కూడా మీకు బ్రెయిన్ ఎలా ఫూల్ చేసేస్తదంటే మిమ్మల్ని సరిపోయిందిలే అని ఫీలింగ్ వచ్చేస్తా ఉంటది. కానీ కాదు ఒక రేంజ్‌లో అంత దాహమేస్తున్నప్పుడు మీరు కొంచెం ఎక్కువ నీళ్లు తాగాలి. సో, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే డీహైడ్రేషన్ మనం అవుతున్నప్పుడు మనకు సరిగ్గా తెలీదు. బాడీ సరిగ్గా చెప్పదు. కొంతమంది అంటారు ఏంటంటే ఇట్లా పించ్ చేసి ఇలా వదిలితే 3 సెకండ్స్ తర్వాత మీ స్కిన్ నార్మల్‌గా అవ్వకపోతే మీరు డీహైడ్రేట్ అయ్యారు. లేకపోతే ఇలా గోర్లు మీద ఇట్లా పట్టుకుంటే మీకు వైట్ కలర్ అట్లానే 5 సెకండ్స్ ఉంటే మీరు డీహైడ్రేట్ అయ్యారు అంటా ఉంటారు. కానీ అది సిట్యుయేషన్ ప్రకారం పనిచేస్తది. ఏజ్ ప్రకారం పనిచేస్తది. సో, కరెక్ట్‌గా డీహైడ్రేట్ అయ్యాము అనేది క్లారిటీ అనేది ఎవ్వరు ఇవ్వట్లేదు. మన బాడీ కూడా సరిగ్గా మనకివ్వదు. సో, అందుకని మనకి సిగ్నల్ వచ్చినప్పుడే మనం చేద్దాం అన్న రేంజ్‌లో కాకుండా మనం ఏం చేద్దామంటే జనరల్‌గా ఎంత రేంజ్ ఈ వాటర్ తాగితే బెనిఫిషియల్, ఎలా ఎప్పుడెప్పుడు ఎంత తాగాలి అయన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు బాడీ చెప్పినా చెప్పకపోయినా మనకు క్లారిటీ వస్తది. అయితే గుర్తుపెట్టుకోండి ఇది నేను ప్రతి ఒక్కరికి ఇదని చెప్పట్లేదు. ఏంటంటే ఇప్పుడు కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. వాల్యూస్ మారిపోతాయి. ఇప్పుడు ఒక రేంజ్ ఎండ్‌లో ఉంటారు. వాళ్ళకి వాల్యూస్ మారిపోతాయి. ఇప్పుడు నేనేం చెప్పానంటే నార్మల్‌గా జనరల్‌గా పాపులేషన్‌కి పనిచేసేది చెప్తున్నాను. సిట్యుయేషన్ బట్టి నేను మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు మామూలుగా అథ్లీట్స్‌కి వేరేగా రేషియో మారిపోతది. తర్వాత మీరు డెజర్ట్‌లో నడుస్తున్నారనుకోండి. ఇప్పుడు నేను చెప్పే రేషియోస్ మీకు పని చేయకపోవచ్చు. ఎక్కువ తాగాల్సొస్తది అప్పుడు. సో, అందుకని ఏంటంటే ఇది నార్మల్‌గా ప్రతి ఒక్కరు బేర్ మినిమమ్ అందరూ చేయాల్సింది చెప్తా. సో, అసలు హైడ్రేషన్ అంటే ఏంటి? ఏందిరా? సో, హైడ్రేషన్ అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది. హైడ్రా అంటే వాటర్. బేసిక్‌గా ఏంటంటే మన బాడీలో కొన్ని ఫంక్షన్స్ జరగాలి. లోపల చాలా జరుగుతా ఉంటాయి కదా! మీకు తెలుసు. సో, అంత వాటర్ మీరు ప్రొవైడ్ చేస్తే మన బాడీ హైడ్రేట్ అయిందని అనుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఏంటి మనం బ్రీతింగ్‌లో, స్వెట్టింగ్‌లో తర్వాత మూవ్‌మెంట్‌లో మనము వాటర్ అనేది లూజ్ అవుతా ఉంటాం. సో, అందుకని ఏంటంటే నేను వాటరే తాగనంటే మన బాడీకి టెన్షన్ వచ్చేస్తది. తర్వాత మన బాడీ కూడా వాటర్ 50-75% మీ ఏజ్ ప్రకారం బేసిక్‌గా మన బాడీ అంతా వాటర్. సో, అసలు వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా ఉన్నాయి. బేసిక్‌గా ఏంటంటే బ్లడ్ ఫ్లో అవ్వడానికి, డైజెషన్ అవ్వడానికి, తర్వాత మనకి కాగ్నిషన్ అంటే మైండ్ కరెక్ట్‌గా ఉండడానికి, తర్వాత ప్రతి సెల్లు, ప్రతి టిష్యూ, ప్రతి ఆర్గాన్‌కి వాటర్ కావాలి ఫంక్షన్ అవ్వడానికి. మీరు వేస్ట్ ఎలిమినేట్ చేయాలన్నా కూడా మీకు వాటర్ కావాలి. అదొకటే కాదు న్యూట్రిషన్ మనం బాడీకి న్యూట్రియంట్స్ ఎక్కాలన్నా, అబ్జర్వ్ అవ్వాలన్నా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమంది అంటారు నేను ఎంత చేసినా ఎక్కట్లేదు అంటే ఇయన్నీ వాటర్ సరిగ్గా తాగకుండా ఉంటాం వల్ల ఇదంతా జరుగుతుంది. సో, ఇప్పుడు బేసిక్‌గా వాటర్ అనేది బ్రెయిన్‌కి మంచిది, కాగ్నిషన్ మంచిది, మెమరీకి మంచిది అన్నీ చెప్తున్నాం కదా! దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2019లో కాంగ్‌జో చైనాలో మామూలుగా ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో ఏంటంటే 12 హెల్తీ యంగ్ మెన్‌ని తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారంటే వాళ్ళకి 36 అవర్స్ వాటర్ ఇవ్వాలి. ఓకేనా? సో, ఏం చేశారంటే ఆ 36 అవర్స్ తర్వాత మామూలుగా వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టారు. మెమరీ ఎలా ఉంది? అటెన్షన్ ఎలా ఉంది? కాగ్నిషన్ ఎలా ఉందని చెప్పి టెస్ట్ పెట్టారు. ఓకేనా? దాని తర్వాత 1 లీటర్ వాటర్ ఇచ్చి మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు. వాళ్ళు గమనించింది ఏంటంటే వాళ్ళ మెమరీ టెస్ట్‌లో సరిగ్గా చేయలేదు. ఈ వాటర్ తాగపోతే. కొంచెం వాటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ టెస్ట్‌లు చాలా బాగా జరిగినాయని తెలిసింది. తర్వాత సిమిలర్ స్టడీయే 1 ఇయర్ తర్వాత మామూలుగా 64 కాలేజ్ స్టూడెంట్స్ మీద చేశారు. వాళ్ళకి గూడా ఏంటంటే ఓవర్ నైట్ మామూలుగా వాటర్ ఇవ్వకుండా అలా చేసి టెస్ట్ పెట్టారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ ఇచ్చి టెస్ట్ పెట్టారు. వాళ్ళు గమనించిందేంటంటే మంచినీళ్ళు ఎక్కువ తాగిన వాళ్ళకి యాంగర్ అనేది
తక్కువైంది. అంటే కంట్రోల్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఓపి పోతుంది కదా! అలాంటి ఫీలింగ్ కలగలేదు. తర్వాత మూడ్ డిస్టర్బెన్స్ కూడా అంత అవ్వలేదు. చూసారా వాటర్ కొంచెం తాగటం వల్ల ఇంత బెనిఫిట్ జరుగుతుంది. మనం చాలామంది ఏంటంటే గేమ్స్ ఆడుకుంటాం. చాలామంది లేకపోతే ఫోన్ చూసుకుంటూ లేకపోతే ఏదేదో చేస్తూ ఏం చేస్తానంటే అసలు వాటర్ తాగాలని మర్చిపోతున్నాం. అలాంటి వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా అనవసరంగా ఒక స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటున్నాం బాడీలో. ఉన్న స్ట్రెస్‌ల కన్నా ఇంకొక స్ట్రెస్ యాడ్ చేయటం వల్ల మనకి బాడీకి ఏమైనా ఉపయోగపడుతది. తర్వాత 2018లో మరీ పవర్‌ఫుల్‌గా ఒక స్టడీ వచ్చింది. ఏంటంటే 1091 పేషెంట్స్‌ని టెస్ట్ చేశారు. బేసిక్‌గా ఏంటి ఆల్‌జైమర్స్ అంటే మెమరీ ఇష్యూస్, తర్వాత మర్చిపోవడం, డిమెన్షియా లాంటివి ఉంటాయి కదా! దానికి సంబంధించిన టెస్ట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరి మామూలుగా యూరిన్ శాంపిల్ చెక్ చేసుకొని టెస్ట్ చేశారు. దాని ప్రకారం తెలిసిందేంటంటే ఇలా మెమరీ ఇష్యూస్, తర్వాత ఆల్‌జైమర్స్ అలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా! దారుణమైన బ్రెయిన్ ఇష్యూస్. అలాంటి మెమరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళ యూరిన్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే తెలిసిందేంటంటే అలాంటి వాళ్ళకే డీహైడ్రేషన్ ఉందని తెలిసింది. ఇక్కడ అర్థమవుతుందా? డీహైడ్రేషన్ ఉంటే మెమరీకి మంచిది కాదు. దానివల్ల దారుణమైన సిట్యుయేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఇదొక మరీ పవర్‌ఫుల్ స్టడీ. సో, ఓకే. మెమరీ గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకు ఇష్టమైన టాపిక్ చెప్పాలా? స్కిన్ మెరిసిపోవాలి. నాకు కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలి. ఏం చేయాలి? ఏ క్రీమ్స్ వాడాలి? అయన్నీ మాట్లాడుతా ఉంటారు. కానీ రియాలిటీలో ఏంటంటే 2018లో ఒక స్టడీ వచ్చింది. అయితే ఆ స్టడీలో యంగ్ విమెన్‌ని పార్టిసిపెంట్స్‌గా తీసుకున్నారు. అయితే దాంట్లో వాళ్ళు చెప్పిందేంటంటే అడిషనల్ కొన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. రెగ్యులర్‌గా తాగేదానికన్నా కొంచెం ఎక్కువ నీళ్లు తాగండి అని చెప్పారు. అయితే దాని తర్వాత టెస్ట్ చేస్తే మళ్ళీ తెలిసిందేంటంటే వాళ్ళ స్కిన్ చాలా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇక్కడ రెడీ మీకు ఇష్టమైనది చెప్తున్నా ఏంటంటే స్కిన్ ఎలాస్టిసిటీ అనేది పెరిగింది. వ్రింకిల్స్ అనేది రాకుండా హెల్ప్ అవుతుందని తెలిసింది కొంచెం టైంలోనే. సో, మీ స్కిన్‌ని యవ్వనంగా అలా ఉంచాలి అనుకుంటే మీరు సరిగ్గా వాటర్ తాగాలి. అయితే గుర్తుపెట్టుకోండి మళ్ళీ ప్రతిసారి చెప్తానే ఉంటాను. సరిగ్గా వాటర్ తాగాలంటే ఒక రేంజ్‌లో వాటర్ తాగాలని కాదు. తర్వాత రీసెర్చర్స్ ఇంకోటి గమనించిందేంటంటే ఇప్పుడు మామూలుగా హైడ్రేషన్ కరెక్ట్‌గా నీళ్లు తాగటం వల్ల ఏంటంటే చిల్డ్రన్‌కి అటాపిక్ డెర్మటైటిస్ అని చెప్పి మామూలుగా ఒకటుంటుంది. డ్రై స్కాల్ప్ అలాంటివి ఉంటాయి. దానికి కూడా ఉపయోగపడింది కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి అని తెలిసింది. అయితే ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకొని నేను చెప్తానే ఉంటాను. ఏంటంటే ఎక్కువ తాగండి అంటే మరీ టూ మచ్ తాగటం కాదు. అలా చేయటం వల్ల నెగెటివ్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అడిక్వేట్‌గా తాగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొరియన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే అని ఒకటొచ్చింది. ఆ స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే మీరు వాటర్ అనేది మంచిగా తాగితే ఏమవుతుందంటే మీ కిడ్నీస్ అనేవి మంచిగా ఉంటాయని తెలిసింది. కిడ్నీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసు కదా! సో, దాన్ని కరెక్ట్‌గా ఉండాలంటే మీరు మంచినీళ్ళు సరిగ్గా తాగాలి. అయితే ఎస్పెషల్లీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది. మంచినీళ్ళు తాగితే కిడ్నీస్ బాగుంటాయని చెప్పి ఆ స్టడీ చెప్తుంది. తర్వాత 2016లో అమెరికన్ జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీలో ఇంకొక స్టడీ చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు వాటర్ సరిగ్గా తాగటం వల్ల మళ్ళీ సేమ్ స్టోరీ చూడండి అన్ని డిఫరెంట్ స్టడీస్ చెప్తున్నాయి. ఏంటంటే మీ కిడ్నీస్ బాగుంటుంది. తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజ్ నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ నుంచి కూడా మనం కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది వాటర్ సరిగ్గా తాగితే అని చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే యూత్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏం కావట్లేదు కదా బాడీకి అని చెప్పి మరీ నెగ్లెక్ట్ చేసేసి నెగెటివ్ స్టేజ్‌కి తెచ్చుకుంటారు. ఇప్పటి నుంచైనా వీడియో చూసిన తర్వాత మనము వాటర్ తాగడానికి నిర్ణయించుకుందాం. డెసిషన్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకి అలా వెళ్ళిపోతా ఉంటది. ఇవి వింటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు నార్మల్‌గా చేస్తారు. అప్పుడు ఇంకా వీడియో చూసి ఉపయోగం ఏంటి? తర్వాత ఇంకోటేంటంటే 2022లో కొత్త రీసెర్చ్ వచ్చింది. దాని ప్రకారం ఏం తెలిసిందంటే మీరు బేసిక్‌గా తక్కువ వాటర్ తాగితే అంట బాడీ ఇప్పుడు మామూలుగా గట్‌లో బాక్టీరియా అనేది పొట్టలో బాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు. అయితే ఆ బాక్టీరియాలో హార్మ్‌ఫుల్ బాక్టీరియాస్ కూడా ఉంటాయి. అయితే మీరు తక్కువ వాటర్ తాగితే ఒక హార్మ్‌ఫుల్ బాక్టీరియా ఉంటుంది. క్యాంపిలోబాక్టర్ అని చెప్పి ఒకటుంటుంది. అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని తెలిసిందంట. తర్వాత 2024లో ఎలుకల మీద ఒక స్టడీ చేశారు. కానీ దాని నుంచి కొంచెం నేర్చుకోవచ్చు. సో, మామూలుగా ఈ స్టడీ ప్రకారం ఏంటంటే తక్కువగా వాటర్ తాగిన ఎలుకల్లో ఏమైందంటే మామూలుగా ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా! మనల్ని కాపాడేయి. రోగనిరోధక శక్తి సంబంధించిన సెల్స్ ఉంటాయి కదా! అవి తగ్గిపోయినాయంట. తర్వాత కాన్‌స్టిపేటెడ్ ఫీలింగ్ వచ్చేసినాయంట. సో, బేసిక్‌గా వాటర్ తక్కువ తాగొద్దని ఇన్ని రీసెర్చ్‌లు చెప్తున్నాయి. ప్లస్ అలా ఇమ్యూన్ సెల్స్ తగ్గిపోవడం అనేది జరగటం వల్ల ఏమైందంటే సైట్రోబాక్టర్ రొడెంటియం అనే ఏదో ఒక హార్మ్‌ఫుల్ బాక్టీరియా ఉంది. అది వదిలేసుకోవాలన్నా కూడా వాటర్ తక్కువ తాగటం వల్ల అది వదిలేసుకోవడం కూడా చాలా కష్టంగా అవుతుందని చెప్పారు. తర్వాత ఇది మీకు చాలా ఇష్టము. బేసిక్ ఏంటంటే 2016లో ఒక స్టడీ వచ్చింది. ఆ స్టడీ ప్రకారం ఏంటంటే వాటర్ సరిగ్గా తాగని వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుందంట. తర్వాత ఫ్యూచర్‌లో కూడా మామూలుగా లావు అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటున్నారంట. తర్వాత 2019లో ఒక స్టడీ జరిగింది స్పెయిన్‌లో. దాంట్లో కూడా చెప్పింది ఇదే ఏంటంటే మామూలుగా ఎక్కువ వాటర్ తాగిన వాళ్ళకి బాడీ అని వెయిట్ అనేది తక్కువ ఉందంట. వెయిస్ట్ లైన్ కూడా స్లిమ్‌గా ఉందంట. సో, ఇక్కడ వెయిట్ లాస్‌కి కూడా సంబంధం ఉందని మీకు అర్థమైందా? తర్వాత వాటర్ తాగటం అనేది అయన్నీ కాదు. తర్వాత హార్ట్‌కి కూడా చాలా చాలా మంచిది. 2022లో ఒక రీసెర్చ్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే 15,000 పీపుల్ ఏజెస్ 44-69 మధ్యలో ఉన్న వాళ్ళని మొత్తం డేటా తీసుకొని అనలైజ్ చేసిన తర్వాత తెలిసిందేంటంటే మీరు వాటర్ అనేది సరిగ్గా తాగితే మీకు హార్ట్ ఇష్యూస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు అని తెలిసిందంట. 2019లో ఇంకో స్టడీ వచ్చింది. దాంట్లో ఏంటంటే మీరు సరిగ్గా హైడ్రేట్ చేసుకోకుండా డీహైడ్రేట్ అయిపోతే ఎస్పెషల్లీ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అలాంటి లేకపోతే హై టెంపరేచర్ ఉన్నప్పుడు మీ హార్ట్‌కి అంత మంచిది కాదని తెలిసిందంట. తర్వాత 2023లో ఒక మెటా అనాలిసిస్ ప్రకారం కూడా మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు గాని,
చేస్తున్నప్పుడు ఎంత అయిన తర్వాత కానీ కొంచెం కొంచెం వాటర్ తాగుతా ఉన్నారనుకోండి ఏమవుతుందంటే మీకు హెచ్ఆర్‌వి హార్ట్ రేట్ వేరియబిలిటీ అని అది ఎక్కువుంటే మీకు పవర్‌ఫుల్ బేసిక్‌గా. అది పెంచుతుందని తెలిసిందంట. సో, బేసిక్‌గా వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి వాటర్ తాగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా! మామూలుగా తాగపోతే ఏమవుతదని అడుగుతారు. ఆ తాగపోతే ఏమవుతుందంటే బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కదా! అది ఎక్కువ ఉండిపోతాయి. వాటర్ తక్కువ ఉండిపోవటం వల్ల ఏంటంటే ఒక ఇంబాలన్స్ క్రియేట్ అవుతుంది. అంటే సోడియం అలాంటియన్నీ ఎక్కువైపోతా ఉంటాయి. సో, బాడీకి రిస్క్ అయిపోతది. ఇప్పుడు ఆ సోడియం, మెగ్నీషియం అలాంటి ఇంబాలన్స్ అయిపోవడం వల్ల వాటర్ తాగకుండా ఉండటం వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. హార్ట్ ఇష్యూస్ వస్తాయి. చాలా మందికి ఓపిక పోతా ఉంటుంది. టైర్డ్‌గా ఫీల్ అవుతా ఉంటారు. కోపం కూడా ఫీలింగ్ వస్తా ఉంటది. అయన్నీ కూడా ఏ రీజన్ లేకుండా సడెన్‌గా వస్తున్నాయంటే మీరు వాటర్ సరిగ్గా తాగట్లేదని మీనింగ్. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళ కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమైనా బీపీ పేషెంటా? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అయితే మామూలుగా తెలుసు కదా! మామూలుగా మన మూతి ఎండిపోతది. లేకపోతే యూరిన్ అనేది మరీ డార్క్ కలర్ రావటం అయన్నీ జనరల్ తెలిసిన సింప్టమ్సే బేసిక్‌గా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటే డీహైడ్రేషన్ అనేది ఓన్లీ వాటర్ తాగకుండా ఉండటం వల్లే కాదు. ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్‌లో ఉన్నా, లేకపోతే మీకేమన్నా ఇల్‌నెస్ అలాంటివి వచ్చినా కూడా ఒక్కోసారి ఉంటాయి. అయన్నీ గురించి మాట్లాడట్లేదు. జనరల్‌గా మాట్లాడాలంటే మీరు సరిగ్గా వాటర్ తాగకపోతే మీకు అంత మంచిది కాదు. సో, వాటర్ తాగాలనేది అయితే ఇంపార్టెంట్‌గా ఎస్టాబ్లిష్ చేసాం. సో, ఇప్పుడు ఇంతవరకు వచ్చినోళ్ళు వెయిట్ చేస్తుంది ఒకే ఒకటి. అసలు ఎంత వాటర్ తాగాలి చెప్పండి అని అడుగుతా ఉంటారు. అయితే చెప్పబోతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీనికన్నా ముందేంటంటే అసలు ఎంత తాగాలనేది చాలా కన్‌ఫ్యూషన్. చాలా మందికి కన్‌ఫ్యూషన్. మీరు నెట్‌లో ఎళ్తే ప్రతి పేజ్‌లో ఒక్కొక్కటి చెప్తారు. నోటికొచ్చింది చెప్తారు. అసలు ఫార్మాట్ ఎంతమంది నోటికి ఒకరేమో 4 లీటర్స్ తాగమంటారు. ఒకరేమో 1 లీటర్ తాగమంటారు. అసలు మీరు వాటర్ తాగొద్దంటారు. లేకపోతే ఏదేదో నోటికొచ్చింది చెప్తా ఉంటారు. కానీ నేను బేసిక్‌గా ఆండ్రూ హ్యూబర్‌మ్యాన్ అని చెప్పి ఆయన్ని నమ్ముతాను. ఆయన చాలా రీసెర్చ్ చేసి డేటా చెప్తారు. సో, ఆయన చాలా సింప్లిఫైడ్‌గా చెప్పిన ఫార్ములా మీకు చెప్పబోతున్నాను. గైస్ ఇక్కడ జస్ట్ 1 మినిట్ నేను పాజ్ చేస్తున్నాను. ఏంటంటే హోమోసేపియన్ గ్లాసెస్ మీకు తెలుసు. బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఎంత పవర్‌ఫుల్లో మీకు తెలుసు. అయితే 20% ఆఫర్ తీసుకొస్తున్నాము. అది కూడా మీకోసం ఇంత టైం వరకు ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. మామూలుగా అయితే గ్యారంటీగా చెప్తున్నాను. అంటే మీరు రాసి పెట్టుకున్న తర్వాత నన్ను అడగొచ్చు ఏంటంటే ఇయర్‌కి ఒకే ఒక్కసారి ఈ ఆఫర్ వస్తుంది. ఓకేనా? ఒకే ఒక్కసారి ఆఫర్ వస్తుంది. దాని తర్వాత ఇంత పర్సెంటేజ్‌తో మీకు డిస్కౌంట్ అయితే రాదు. గ్యారంటీడ్ చెప్తున్నాను. సో, మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ఆఫర్ వాడుకుంటాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ కనబడుతున్న కూపన్ కోడ్ మీరు వాడితే మీకు 20% వస్తుంది. చాలా మంది వెయిట్ చేసి ఉండొచ్చు. చాలా కూపన్స్‌కి. సో, ఇది అల్టిమేట్ బెస్ట్ టైమ్. గుర్తుపెట్టుకోండి చాలా మంది జంక్ ఫుడ్ అంటే ఏంటో తెలుసు. జంక్ ఫుడ్ అంటే మంచిది కాదు. సో, అలానే మనకి లైట్ కూడా జంక్ లైట్ అని ఉంటుంది. ఆ లైట్ అనేది మనం కాపాడుకోగలిగితే మీకు తెలుసు యెల్లో గ్లాసెస్ ఉంటాయి. రెడ్ గ్లాసెస్ ఉంటాయి. యెల్లో గ్లాసెస్ వచ్చి ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్స్ ముందు లేకపోతే స్టూడియో లైట్స్‌లో ఉన్నప్పుడు లేకపోతే ఎల్ఈడీ లైట్స్‌లో ఉన్నప్పుడు ఆఫీస్‌లో ఫుల్ లైట్స్ అయ్యాయి కదా! ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి యెల్లో. తర్వాత ఈ ఆరెంజ్, రెడ్ కలర్ ఈ గ్లాసెస్ వచ్చి ఏంటంటే మీకు నిద్ర పట్టకపోతే ఇది పెట్టుకుంటే గ్యారంటీడ్ నిద్ర పడతది. డేటాలో కూడా చూపించాం కదా! పెట్టుకుంటే అసల మీరు పడుకున్న 3 అవర్స్ నుంచి పెట్టుకున్నారనుకోండి ఒక రేంజ్‌లో బెనిఫిట్ జరుగుతుంది. తెలుసు కదా! రింగ్ డేటా అబద్ధం చెప్పదు. ఎంతో డీప్ స్లీప్, రెమ్ స్లీప్ క్రియేట్ చేసింది. మొన్న ఒకరు వస్తే చెన్నై నుంచి వాళ్ళకి ఇచ్చాను. ఇస్తే పెట్టుకుంటే ఎప్పటినుంచో ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అయిందని తెలిసింది. సో, ఎట్టి పరిస్థితి ఆఫర్ మిస్ చేసుకోవద్దు. మీ ఫ్యామిలీ పీపుల్‌కి గిఫ్ట్ ఇయ్యండి. న్యూ ఇయర్ గిఫ్ట్ గాని, క్రిస్మస్ గిఫ్ట్ గాని మీరు ఇవ్వండి. ఓకేనా? ఈ కూపన్ కోడ్ వాడితే 20% ఆఫ్ వస్తుంది. ఈ ఇయర్‌లో మళ్ళీ రిపీట్ అవ్వదు. సో, మీరు homosapiens.comకెళ్తే మీకు అక్కడ వస్తుంది. ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు రియల్ మ్యాటర్‌లోకి వచ్చేసాం కదా! ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనము వాటర్ అనేది ఇప్పుడు లేస్తాం. లేసిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ 10 అవర్స్‌లో మనం వాటర్ తాగేదే మనకి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాడీ నీడ్ అలా ఉంటుంది. ఆ టైంలోనే వాటర్ అనేది కరెక్ట్‌గా ఫ్లూయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో, ఫస్ట్ 10 అవర్స్‌లో ఏం చేయాలో తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. సింపుల్‌గా చెప్తాను. మీరు అక్కడ రాసుకోండి కుదిరితే. వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. తెలుస్తా ఉంటది. ఓకేనా? ఏంటంటే ప్రతి గంటకి మనము 236 ఎంఎల్ తాగాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 10 అవర్స్ అని చెప్పాను కదా! 236 ఎంఎల్ 1 అవర్ తర్వాత 236 ఎంఎల్ అలా మొత్తం పోల్చుకుంటే మొత్తం 10 అవర్స్‌లో మీరు కన్జ్యూమ్ చేయాల్సిన ఫ్లూయిడ్స్ ఏంటంటే 2.36 లీటర్స్. అంటే మనం రఫ్ ఫిగర్ ఏసేద్దాము. 2 లీటర్స్ ఓకేనా? 2 లీటర్స్ వరకు మీరు వాటర్ తాగాలి. ఫస్ట్ 10 అవర్స్ ఆఫ్ వేకింగ్ అప్‌లో. ఓకేనా? అయితే ఇక్కడ ఒకటేంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటి ఇది జనరల్‌గా అందరికీ సంబంధించింది చెప్తున్నా. సింప్లిఫై చేసేసాను. ఇప్పుడు బేసిక్‌గా ఎంతో అనుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ ఏంటంటే ప్రతి గంటకి 236 ఎంఎల్ తాగాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి గంటకి కంపల్సరీ 236 తాగాలంటే కాదు. అందుకని చెప్తున్నా. ఓవరాల్ 10 అవర్ పీరియడ్‌లో 10 అవర్స్‌లో మీరు మొత్తం తాగాల్సింది 2.5 లీటర్స్ రఫ్‌గా. సో, మీరు ఒక గంటలో సడెన్‌గా 500 ఎంఎల్ తాగాలని తాగేయొచ్చు. తర్వాత ఒక నెక్స్ట్ గంటలో తాగకపోయినా ఏం కాదు. కానీ ఓవరాల్‌గా మొత్తం పోల్చుకుంటే 10 అవర్స్‌లో మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే 2.5 లీటర్స్ రఫ్‌గా గుర్తుపెట్టుకోండి.
అది జనరల్ నార్మల్ పీపుల్ కి రెస్టెడ్ గా ఉన్న వాళ్ళకి ఇది ఫార్ములా. అయితే కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే ఫుల్ హాట్ టెంపరేచర్స్ లో ఉండి అన్నిటికీ సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి గాల్పిన్ ఈక్వేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఈక్వేషన్ ప్రకారం ఏంటంటే మీ ప్రతి బాడీలో ప్రతి ఒక కిలోగ్రామ్ ఆఫ్ వెయిట్ కి 2 ml అనేది మల్టిప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 kgs అనుకోండి, 2 times 80 ఎంత, 160 ml. సో 160 ml అనేది మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే, మీరు చెప్తుంది 1 hour ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీరు ప్రతి 20 minutes ఒకసారి మీరు కన్స్యూమ్ చేయాల్సింది ఎంత అంటే 160 ml. సో గుర్తుపెట్టుకోండి, జనరల్గా మామూలుగా ఏం మాట్లాడుకున్నాం, ఒక నార్మల్ మనిషి ఏమంత ఎక్కువ ఎండలో లేని సంథింగ్ లేకుండా జనరల్గా మినిమం తాగాల్సింది ఎంత అనుకున్నాం, 2.5 లీటర్స్ రఫ్గా. రియల్గా మీకు క్యాలిక్యులేషన్ కావాలంటే 2.36 లీటర్స్, కానీ జనరల్ రఫ్గా మాట్లాడుకుంటే 2.5 లీటర్స్ ఆ 10 hour పీరియడ్లో తాగాలి. ఓకే, మీరు ఒకవేళ ఎక్సర్సైజ్లు అలాంటివి చేస్తున్నారు అనుకోండి, ఆ ఎక్సర్సైజ్ చేసే టైంలో మామూలుగా ప్రతి 20 minutesకి ఒకసారి మీరు అట్లీస్ట్ మీ బాడీ వెయిట్ టైమ్స్ 2 ml చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. నిన్న మాట్లాడుకున్నాం కదా, 80 kgs అనుకుంటే ఇంటూ టైమ్స్ 2 చేస్తే మామూలుగా 160 ml మీరు ప్రతి 20 minutesకి ఒకసారి తాగుతారు. అప్పుడు ఏంటంటే మీ బాడీ డిహైడ్రేషన్ అవ్వదు. సో జనరల్గా ఎన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఏంటో తెలుసా, మీరు చెప్పేది 2.5 లీటర్స్ అనుకోండి మైండ్లో. దాని తర్వాత జనరల్గా ఇంకొంచెం మంచిగా ఉండడానికి రఫ్గా 500 ml 700 ml రఫ్గా తాగుతూ ఉన్నారు అనుకోండి, మీకు అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అర్థం అవ్వడానికి, ఏంటంటే ప్రతి గంటకి మీరు తాగాల్సిన 236 ml అంటే మీనింగ్ 10 hours మొత్తంలో మీరు చూస్తే ఎంత తాగాలంటే 2.36 లీటర్స్, అంటే 2.5 లీటర్స్ అయితే మినిమం తాగాలి. అది ఓకేనా. 4 లీటర్స్ తాగాలి, 5 లీటర్స్ తాగాలి అనేది అంత మంచిది కాదు. అలా తాగటం వల్ల ఏమవుతుందంటే, టూ మచ్ ఆఫ్ వాటర్ తాగటం వల్ల కూడా ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ మిస్బ్యాలెన్స్ అయిపోతుంది. బ్రెయిన్కి అస్సలు మంచిది కాదు. కొంతమందికి చాలా రిస్క్ అయిపోయింది, ఒక రేంజ్లో వాటర్ తాగటం వల్ల బ్రెయిన్స్ ఫిల్ అవ్వటం అలాంటివి కూడా జరిగింది. సో బేసిక్గా అలాంటి చేయదు. మినిమం ఇప్పుడు మనకు ఒక రఫ్ ఐడియా వచ్చేసింది, దాన్ని బట్టి ఒక 1 లీటర్ అటు ఇటు, లేకపోతే 500 ml 700 ml అటు ఇటు చేసుకోవచ్చు. మీరు ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తుంటే కొంచెం పెంచుకోవచ్చు అంతే, ఆ ఫార్ములా ప్రకారం. సో గుర్తుపెట్టుకోండి, చాలా రీసెర్చ్ చేసి ఎన్నో చూసిన తర్వాత ఇది కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. సో దీన్ని మనం హ్యాబిట్ చేసేసుకోవాలంటే బెస్ట్ మెథడ్ ఏంటో తెలుసా, ఒక టైమర్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే రఫ్గా మీకు 1 hourకి ఒకసారి అని రఫ్గా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి అంటే టూ మచ్ తాగేలని అవసరం లేదు, లేకపోతే ప్రతి గంట నేను తాగబుద్ది అవ్వట్లేదు, నాకు దాహం వేయట్లేదు అంటే ఓకే, తర్వాత ఏం తాగండి, కానీ మొత్తం ఓవరాల్గా 10 hours పీరియడ్లో చూసుకుంటే మీరు తాగాల్సిందంతా 2.36 లీటర్, రఫ్లీ 2.5 లీటర్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఒక బాటిల్ పెట్టుకోండి, స్టెయిన్లెస్ స్టీల్ కానీ గ్లాస్ బాటిల్స్ కానీ పెట్టుకోండి. ప్లాస్టిక్ మంచిది కాదు. నేను ఆల్రెడీ బీనస్ గోకు గ్రేట్లో ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాను, ఆయన వీడియో చూస్తే మీరు భయపడిపోతారు, ప్లాస్టిక్ ఎంత చెడ్డదో తెలుస్తుంది. సో టైమర్ పెట్టుకోవచ్చు, యాప్స్ ఉన్నాయి, సో అవన్నీ ఉపయోగపడతాయి, అర్థమైందా. కానీ గుర్తుపెట్టుకోండి, టూ మచ్ ఆఫ్ వాటర్ తాగేస్తాను, ఎంత తాగుతానంటే అసలు అది వద్దు, చాలా రిస్క్ అవుతుంది. ఓకేనా, అలాంటి చేయొద్దు. తర్వాత మీరు మంచి ఫుడ్స్ అవన్నీ తింటా కూడా మీకు వాటర్ వస్తుంది ఆటోమేటిక్గా. నేనేం చేస్తానంటే, మామూలుగా ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ స్టెయిన్లెస్ స్టీల్ది నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే హాయిగా అది తాగేస్తాను. తాగిన తర్వాత నాకు రఫ్గా ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, మీరు కామెంట్స్ రాయాల్సింది, మీరు ఎలాంటి టెక్నిక్స్ పెట్టుకుంటారు, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతారు వాటర్ తాగడానికి, మీరు నిజంగా ఫాలో అవుతారు, ఎప్పటి నుంచి ఫాలో అవుతారు, కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఎవరికి నష్టం లేదు. మనం ఎవరెవరో ఏదో చేస్తారు మనకు అనుకుంటాం, కానీ మనం చేసుకునేవి చాలా నెగిటివ్గా ఉంటాయి ఒక్కోసారి. సో అందుకని పాజిటివ్ థింగ్స్ చేసుకుందాము, మంచిగా చేద్దాం. మర్చిపోవద్దు, చెప్తున్నాను మళ్ళీ, 20% ఆఫర్ హోమోసేపియన్ గ్లాసెస్ మీద. ఇయర్లో ఒకే ఒక్కసారి వస్తుంది, మీరు తర్వాత ఇయర్ మొత్తం చూసుకోండి, ఎప్పుడు రిపీట్ అవ్వదు, గ్యారంటీ. ఓకేనా, ఇయర్కి ఒకే ఒక్కసారి వస్తుంది, అందుకని ఇంత లాంగ్ టైం పెడుతున్నాము. ఈ టైం లోపల మీరు తీసుకోగలిగితే తీసుకోండి, బెస్ట్ టైం. ఓకేనా, మీరు లక్ 20 అని కొడితే మీకు 20% వస్తుంది. ఓకేనా, మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు. ప్లస్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ మీ అందరికీ అడ్వాన్స్.